నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శిల్పా కుటుంబంపై విమర్శలు తగవు, చేతనైతే మీరు సేవా కార్యక్రమాలు చేయండి, హర్షిస్తాం వైఎస్ఆర్సీపీ నేతలు. బరి తెగించిన చంద్రబాబు గ్యాంగ్, ఈ దాడులు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు వైఎస్ఆర్సీపీ బీసీ నేతలు. ఈవ్ టీజింగ్ కు పాల్పడితే సమాచారం అందించండి పేర్కొన్న మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జయరాం. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు. ఈ నెల 9వ తేదీ భగవంత్ సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు ప్రారంభం. శిల్పా కుటుంబం 2 దశాబ్దాల కాలం నుండి నంద్యాల ప్రజలకు శిల్పా సేవా సమితి ద్వారా అనేక రకాల సేవా కార్యక్రమాలను ఎటువంటి లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తున్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ సుపరిచితమే. అయితే రాజకీయ దురుద్దేశంతో టీడీపీ నేతలు నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ హరిబాబు తాజాగా శిల్పా సేవా సమితి కార్యక్రమాలను విమర్శిస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపణలు చేయడం తగదని, శిల్పా కుటుంబంపై విమర్శలు చేయడం సరికాదని, చేతనైతే విమర్శించిన వారు సేవా కార్యక్రమాలను చేపట్టాలని, అటువంటి వారిని రాజకీయాలకు అతీతంగా తామంతా హర్షిస్తామని నంద్యాల వైఎస్ఆర్సీపీ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ హరిబాబు శిల్పా కుటుంబం చేపడుతున్న సేవా కార్యక్రమాలపై అనవసరపు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా జాయింట్ సెక్రటరీ శశికళారెడ్డి, వైసీపీ నాయకుడు పార్థుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు కారు రవికుమార్, వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు శివయ్య మాట్లాడుతూ నంద్యాలలో గత 2 దశాబ్దాల కాలం నుండి శిల్పా సేవా సమితి ద్వారా శిల్పా సహకార్, శిల్పా మహిళా సహకార్ బ్యాంక్, నందిరైతు సమైక్య, శిల్పా మినరల్ వాటర్ ఇలా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. అయితే నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ హరిబాబు శిల్పా కుటుంబం రైతులకు అన్యాయం చేస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. నంద్యాల మార్కెట్ యార్డుకు సంబంధించి షాపింగ్ కాంప్లెక్స్ లు నిర్మించిన ప్రారంభంలో 300 రూపాయలు నెలకు బాడుగ ఏర్పాటు చేసినా కూడా ఎవరు ఆ షాప్లను బాడుగకు తీసుకోవడానికి ముందుకు రాని నేపథ్యంలో శిల్పా సేవా సమితిని సేవా కార్యక్రమాలను చేపట్టేందుకు ఆ షాపింగ్ కాంప్లెక్స్ లను మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి నెలకు 900 రూపాయలకు బాడుగకు తీసుకుని శిల్పా సహకార్, శిల్పా మహిళా బ్యాంక్, నందిరైతు సమైక్య ద్వారా రైతులకు సబ్సిడీపై ఎరువులను, విత్తనాలను అందిస్తూ నిరంతరాయంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. అయితే నేడు మార్కెట్ విలువలకు అనుగుణంగా నిబంధనల మేరకు ఆ షాపింగ్ కాంప్లెక్స్లకు బాడుగలను చెల్లిస్తున్నా కూడా టీడీపీ నేతలు రాజకీయ కక్షతో, దురుద్దేశంతో అగ్ర నాయకుల వద్ద వారి పబ్బం గడపడానికి, వారి రేటింగ్లను పెంచుకోవడానికి అనవసర వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ఈ చౌకబారు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. శిల్పా సేవా సమితి ద్వారా ఎటువంటి లాభాపేక్ష లేకుండా సేవలను నిర్వహిస్తున్నారని, అటువంటి వారిపై అనవసరపు వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. చేతనైతే ఎవరైతే విమర్శలు చేశారో వారు కూడా సేవా కార్యక్రమాలను చేపట్టాలని, అటువంటి వారిని తాము రాజకీయాలకు అతీతంగా హర్షిస్తామని పేర్కొన్నారు. శిల్పా సహకార్, మహిళా సహకార్ మరియు అగ్ని సహకార్ ద్వారా ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావడం లేదు. అందరూ కూడా ఎందుకు ఈ శిల్పా వాళ్ళు ఇంతమందికి సేవ చేస్తున్నారు? సొంతము నేను ప్రతి నెల ఇంచుమించు 30 లక్షల రూపాయలు ఇంట్లో నుంచి తీసి ఖర్చు పెడుతూ ప్రజలకు సేవ చేస్తున్నాను. దాన్ని గ్రహించి ఎవరే కానీ విమర్శలు చేసే ముందు వీళ్ళు నిజంగా లాభాపేక్ష కోసం చేస్తున్నారా? దీంట్లో వీళ్ళు చేసేది వ్యాపారం అంటే కాదు, సేవ మాత్రమే. ఇది గుర్తించండి. అనవసరంగా వివాదాలు పెంచవలసిన అవసరం లేదు. నంద్యాల ఎంతో శాంతియుతమైన వాతావరణంలో అందరు నాయకులు కూడా తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, ఇంకొక పార్టీ అన్ని ఎప్పుడు కూడా ఎటువంటి విభేదాలు లేకుండానే ఎవరి పని వాళ్ళు చేసుకుంటాం. మీరు కూడా సేవా సంస్థలు స్థాపించండి, సేవలు చేయండి. చేసేవారు నిరుత్సాహపరచకూడదు. వాళ్ళు ఇంట్లో డబ్బు ఖర్చు పెడుతుంటే లాభాపేక్ష కోసం చేస్తున్నారని చెప్పి విమర్శలు చేస్తున్నారు. ఈ ప్రజలందరికీ, నంద్యాల నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసేటువంటి శిల్పా కుటుంబాన్ని విమర్శించడం అయితే సహేతుకం కాదు. ఖచ్చితంగా మీకు కూడా ఆ విషయం తెలుసు. కానీ
ప్రెస్ మీట్ లో వచ్చినప్పుడు విమర్శలు చేయాలని చేస్తున్నారు. దయవుంచి ఇది వాస్తవికత ఏమిటి అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ ముతుపల్లి హరిబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి శిల్పా సేవ, శిల్పా సహకార్, శిల్పా మహిళా బ్యాంక్ మార్కెట్ యార్డ్ రూపంలో శిల్పా సేవలు ఏవైతే ఉన్నాయో రైతులకు అన్యాయం చేస్తూ తక్కువ బాడిగలతో నడుపుతా ఉన్నారని చెప్పేసి విమర్శ చేయడం జరిగింది. వారిని నేను ఒకటే కోరుతా ఉన్నా, ఎందుకంటే నేను అక్కడ స్థానికుడిని టెక్కెలో. ఆ రోజు శిల్పా సేవ, శిల్పా సహకార్ కానీ, మహిళా బ్యాంక్ కానీ, నంది రైతు సమాఖ్య వాళ్ళు ఏర్పాటు చేసినప్పుడు ఆ రూములు 300 రూపాయల నెలకు వాడకు ఇస్తామన్నా తీసుకునే వాళ్ళు లేరు. శిల్పా కుటుంబం అక్కడ రూములు తీసుకునే టయానికి ఒకటే అన్ని రూములలో ఒకటే ఒక షాప్ ఉండేది. కావాలంటే మీరు విచారణ చేసుకోండి. తెలుగుదేశం నాయకులు సుబ్రహ్మణ్యం అని చెప్పేసి ఒక స్టోర్, ప్రభుత్వ చౌక దుకాణం ఒక్కటి మాత్రమే ఉండేది. మిగతా రూములన్నీ కట్టించారు కానీ బాడీకి తీసుకునే వాళ్ళు, ఎందుకంటే అది బిజినెస్ ఏరియా కాదు. ఆ క్రమంలో 300 రూపాయలకు తీసుకోలేని పరిస్థితుల్లో అప్పట్లోనే 900 పైచిలకు ఒక్కొక్క రూమ్కు బాడీని చెల్లిస్తూ రూములు తీసుకొని, సరే ఆ రూములలో వాళ్ళు ఏమన్నా వాళ్ళ సొంత వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి పెట్టారంటే అది లేదు. నంద్యాల ప్రజలకు ఉపయోగపడాలి, మా చేతనైనంత సాయం చేయాలి అనే ఒకే సదుద్దేశంతో మహిళా బ్యాంక్ అయితేనేమి, నంది రైతు సమాఖ్య అయితేనేమి, శిల్పా సహకార అయితేనేమి ఏర్పాటు చేయడం జరిగింది. మీరు తెలుగుదేశం నాయకులను ఒకటే అడుగుతా ఉన్నాం, ముందే మీద చేసుకొని చెప్పండి. మీ కుటుంబాలు కూడా చాలా కుటుంబాలు ఈరోజు శిల్పా సహకారంలో వచ్చి సరుకులు తీసుకెళ్తా ఉన్నారు. మీ వాళ్ళు లబ్ధి పొందడం లేదా? రైతులకు 5 కోట్లు నష్టం చేశాడు, కట్టియాలని అడుగుతా ఉన్నారు. మీరు ఎక్కడ 5 కోట్లకు నష్టం చేసి ఇచ్చాడు? ఖాళీగా ఉన్న రూమ్లని అక్కడ 300 నుంచి 500 రూపాయలు చెల్లించలేని పరిస్థితి ఉన్న రూములని 900 చెల్లించి బాడీకి తీసుకోవడం జరిగింది. సరే తీసుకున్నారు. కాలక్రమేణా ఆ ఏరియాలో వీళ్ళు షాప్స్ పెట్టిన తర్వాత మార్కెట్ పెరిగిన మాట వాస్తవమే. ఆ పెరిగిన దాని ప్రకారమే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని ఉంటాయి. 3 years కి ఇంత పర్సెంటేజ్ రెంట్ పెంచాలి అని, దాని ప్రకారం పెరుగుతూ వస్తుంది, దాని ప్రకారం చెల్లిస్తా ఉన్నారు. ప్రతిసారి ఎప్పుడు వచ్చినా కూడా శిల్పా కుటుంబం రైతుల్ని దోచుకోయింది, తక్కువ బాడీకి తీసుకొని మార్కెట్ యార్డ్ని దోచుకుంటా ఉందని ప్రతి వాళ్ళు మాట్లాడడమే. ఒకసారి నిజాన్ని గుర్తించండి. ఆ రోజుల్లో వాడికి పోని రూములని 500 కూడా తీసుకునే పరిస్థితి లేదు. మీరు విచారణ చేసుకోండి, నేను వస్తా కావాలంటే మీతో పాటు. అలాంటి రూములని 920 రూపాయలు పెట్టి ఒక రూమ్ రెంట్కి తీసుకున్నారు. మరి రైతులకు న్యాయం చేశారా? న్యాయం చేశారా? ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలలో మీకు చేతనైతే మీరు ముందుకు రండి. మీరు కూడా ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళ పేరులో ఒక సేవా సంస్థ ఏర్పాటు చేసి అలాంటి షాపులు తీసుకొని మీరు ఏర్పాటు చేయండి. మేము హర్షిస్తాం, మేము మద్దతు ఇస్తాం. మా పార్టీ వేరైనా ఏదో మీరు రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి ఈరోజు పదవులు వచ్చాయి కదా అని చెప్పేసి ఆపోజిట్ లీడర్లని కించపరచడానికి మాట్లాడితే అది కరెక్ట్ కాదండి. కాబట్టి మేము ఒకటే కొడతా ఉన్నాం మార్కెట్ యార్డ్ చైర్మన్ గారిని, మీరు ఆ రూముల మీద మాట్లాడడం కన్నా లోపల మార్కెట్ యార్డ్లో ఏం జరుగుతుందో ఒకసారి మీరు అక్కడ ఉండి గమనించమని కోరుతున్నా. పొద్దున లేచిన నుంచి రాత్రి బంద్ చేసేంత వరకు ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయో ఒకసారి మీరు మార్కెట్ యార్డ్లో ఒక 2 days 3 days స్టే అయ్యి తెలుసుకొని దానిని కంట్రోల్ చేయండి, హర్షిస్తాం. అంతేగాని ఏదో మాట్లాడాలి కదా అపోజిట్ లీడర్లు అని చెప్పేసి మాట్లాడకండి దయచేసి. శిల్పా సేవా సమితి, శిల్పా మహిళా బ్యాంక్, శిల్పా సహకార్, నంది రైతు సమాఖ్య, శిల్పా మినరల్ వాటర్, మీ చేతనైతే ఇట్లాంటి దాంట్లో ఒక్కదాన్ని టచ్ చేసి మీరు పెట్టండి సొంతంగా. మీరు చేయలేరు, చేసే వాళ్ళని చేయలేకుండా ఆపాలనే ప్రయత్నాన్ని గట్టిగా చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి తెలుగుదేశం నాయకులకు మరీ చెప్తా ఉన్నాం, వాళ్ళు ఎక్కడా న్యాయం చేయలేదు. ప్రజలకు న్యాయం చేయడానికి వాళ్ళ సొంత లెక్క అంటే మిగతా తెలుగుదేశం లీడర్లు ఇక్కడ సంపాదించి ఖర్చు పెట్టినట్టు కాదు. మా నాయకులు వాళ్ళు ఏం తిప్పలు పడతారో, ఏం వ్యాపారాలు చేస్తారో లోకల్ గా 1 రూపాయి తీసుకోకుండా వాళ్ళ జోబులో నుంచి నెలకు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి జనానికి సాయం చేస్తూ ఉంటారు. ఈ గవర్నమెంట్ వచ్చి నిన్నొక 1 సంవత్సరం రోజులైంది. ఈరోజు
ఏ ఒక్క ఓటర్ని అడిగినా, ఏ ఒక్క నంద్యాల ప్రజలను అడిగినా దేంట్లో ఎంత తీసుకుంటున్నారు, దేంట్లో ఎంత ఇచ్చినామనేది చర్చ విపరీతంగా జరుగుతూ ఉంది. దాన్ని కొంచెం గమనించి దాని మీద కంట్రోల్ చేసుకొని మా నాయకులు విమర్శించడం మానుకొని మా నాయకులకు మీరు సపోర్ట్ చేయకపోయినా ఇట్లాంటి కార్యక్రమాలలో వ్యతిరేకించాకండి. ఎందుకంటే ఇది జనాలకు ఉపయోగపడే కార్యక్రమం అని ఈ మీడియా సమావేశం ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నా. మీరు చంద్రబాబు నాయుడు మెప్పు కోసమో, లోకేష్ గారి మెప్పు కోసమో, లోకల్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే గారి కుటుంబాన్ని గురించి విమర్శిస్తే మీకు రేటింగ్ పెరుగుతుందని మీరు ఆశిస్తున్నారు. దయచేసి ఇలాంటి అపోహలకు మీరు పోవద్దండి. శిల్పా కుటుంబం నంద్యాలకు 2000 సంవత్సరాల క్రితం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వారి సొంత నిధుల నుంచి నంద్యాల మహిళలకు చేస్తున్న సహాయము ఎన్ని కోట్లు అనేది ఎవరికి తెలియదు. ఒక్క రూపాయి కూడా వడ్డీ లేకుండా 5000 తీసుకుంటున్నారు ప్రజలు. ఇప్పటికీ ఎన్ని కుటుంబాలు శిల్పా మహిళా బ్యాంకు ద్వారా నంద్యాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందాయని మీకు దమ్ము ధైర్యం ఉంటే మహిళల దగ్గరికి వెళ్ళి అడగండి, మహిళలను అడగండి. అదేవిధంగా శిల్పా సేవా సమితి ద్వారా ఎంతమంది తోపుడు పనులు తీసుకొని వ్యాపారాలు చేస్తున్నారు చిరు వ్యాపారులు, వాళ్ళని అడగండి. చిరు వ్యాపారస్తులను, ప్రజలను, మహిళలను మీరు కదిలిస్తే తెలుస్తుంది. మీ తెలుగుదేశం సంబంధించిన కార్యకర్తలు, అభిమానులు కూడా శిల్పా సహకారంలో కానీ, శిల్పా సేవా సమితిలో కానీ, శిల్పా మహిళా బ్యాంకులో కానీ, నంద్యాలలో నియోజకవర్గంలో ఉన్నటువంటి మినరల్ ప్లాంట్ ఎన్నైతే ఉన్నాయో ఆ సేవలు పొందుతున్నారా లేదా అని ఆత్మవిమర్శ ప్రకారం మీరు వెళ్ళి మీరు సర్వే చేసుకోండి. మీ తెలుగుదేశం కార్యకర్తలు బట్టి పంపించి సర్వే చేసుకోండి, తెలుస్తుంది. దయచేసి ప్రజల కడుపు కొట్టద్దండి. నంద్యాల చరిత్రలో సొంత నిధులు పెట్టి ప్రజలకు సేవ చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే దయచేసి శిల్పా ఆఫీస్ కాడికి వచ్చి కూర్చొని డిబేట్ లో కూర్చొని మాట్లాడడానికి తెలుస్తుంది. మీ నాయకులకు కూడా తెలుసు శిల్పా కుటుంబము ప్రజలకు మేలు చేస్తుంది కాబట్టి ఇంతవరకు శిల్పా సేవా సమితి ద్వారా శిల్పా కుటుంబం చేస్తున్న ఎటువంటి కార్యక్రమం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. మీరు మెప్పు పొందాలని చేస్తున్నారు సార్. మీరు ఒకసారి తెలుసుకోండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారో కూడా నంద్యాల ప్రజలకు తెలియదు. మార్కెట్ యార్డ్ చైర్మన్ అని మీరు పేరు తెలుసు, కానీ మీరు ఎవరో కూడా తెలియదు. ఈ ఊరు వాళ్ళో ఏ ఊరు వాళ్ళో ఎక్కడి నుంచి వలస వచ్చారో కూడా తెలియదు. దయచేసి అవాకులు చవాకులు పేల్చకుండా శిల్పా సేవా సమితిని మీరు ఎంత అడ్డుకున్నా కానీ ప్రజలకు మా శిల్పా కుటుంబం ఖచ్చితంగా సేవ చేస్తుంది, మాట మీద నిలబడుతుంది. గెలిచినా ఓడిపోయినా ప్రజలకు సేవ చేస్తామని మాట ఇచ్చినారు. అదే ప్రకారం అదే మాట మీద నిలబడినారు. గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ టీడీపీ చంద్రబాబు గ్యాంగ్ బరితెగించి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడి చేసి హత్యాయత్నం చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటిదని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని నంద్యాల జిల్లా బీసీ సంఘం నేతలు పేర్కొన్నారు. గురువారం నంద్యాల పట్టణం పద్మావతి నగర్ సర్కిల్లోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోగోలు శివశంకర్ నాయుడు, బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోపవరం పుల్లయ్య యాదవ్, నంద్యాల జిల్లా మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు బీసీ నేత టివై శివయ్య, మాజీ రాష్ట్ర బెస్త సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్, నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, ఇతర బీసీ నేతలు మాట్లాడుతూ బీసీ నేత ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై టీడీపీ మూకలు కర్రలతో, రాడ్లతో విచక్షణరహితంగా దాడి చేసి హత్యగావించేందుకు ప్రయత్నించారని, ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని అన్నారు. ఈ దుశ్చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీలకు రక్షణ చట్టం తీసుకువస్తామని చెప్పి నేడు రాష్ట్రంలో బీసీలను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నారని, ఇది బీసీ సమాజంపై దాడిగా పరిగణిస్తున్నామని తెలిపారు. టీడీపీ అల్లరి మూకలు మెరుపు దాడులు చేసి హత్యగావించేందుకు కుట్రలు పన్నారని అన్నారు. మెరుపు దాడులు చేయడం, గుంపులు గుంపులుగా వాహనాలలో రావడం, ఆయుధాలతో విచక్షణారహితంగా దాడులకు పాల్పడడం, ఇదంతా పోలీసుల కనుసన్నలో జరగడం విడ్డూరంగాను, ఘోరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చంద్రబాబు నాయుడు ఆటవిక పాలనకు పులివెందుల దాడి నిదర్శనంగా ఉందని పేర్కొన్నారు. బీసీలపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బీసీ మహిళ కృష్ణా జిల్లా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పల హారికపై నేడు బీసీ నాయకుడు కడప జిల్లా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడులు చూస్తుంటే బీసీలపై కూటమి ప్రభుత్వంకు ఎంతవరకు ప్రేమ ఉందో రాష్ట్రంలోని బీసీ ప్రజలు గమనిస్తున్నారన్నారు. దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర బీసీ సెల్ జాయింట్ సెక్రటరీ పుల్లయ్య యాదవ్,
రాష్ట్ర కార్యదర్శి చిన్నబాబు, రాష్ట్ర మత్స్యశాఖ మాజీ డైరెక్టర్ శేఖర్, నంద్యాల మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు టైలర్ శివ, జిల్లా స్టూడెంట్ వింగ్ సురేష్ యాదవ్, పంచాయతీరాజ్ వింగ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రామ్ లక్ష్మణ్ తదితర బీసీ సంఘాల నాయకులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు. అధికారాన్ని మీరు నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో, మీరు ఎంతైతే బయటేయాలని కోరుకుంటున్నారో బీసీలు ఐక్యత సాధించి భయపడే పరిస్థితి లేకుండా మీకు ఎదురు తిరిగే రోజులు మీ పార్టీలోనే ఎదురవుతాయి. కాబట్టి మీరు ఇప్పటికైనా కోరుతా ఉన్నా ఈ ప్రభుత్వానికి బీసీలని అలగదొక్కే కార్యక్రమాన్ని వదిలిపెట్టి వాళ్ళకి ఏదైనా చేతులైతే మంచి మంచి స్థానాల్లో అవకాశాలు కల్పించాలని ఈ కార్యక్రమం ద్వారా ఈ గవర్నమెంట్ ని కోరుతా ఉన్నా. నా పేరు పోకోవడం పిల్లగారు, నేను బీసీసీఎల్ స్టేట్ జాయింట్ సెక్రటరీని. ఈ రోజు మేము జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర నివాళులర్పించడానికి తెలంగాణకి వచ్చాము. ఎందుకంటే జ్యోతిరావు పూలే గారి ఆశయాలతో మా నాయకుడు రమేష్ యాదవ్ గారు, మన రాష్ట్ర బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ యాదవ్ గారు ముందుకు నడుస్తా ఉంటే ఈ రోజు బీసీల పైన దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ చేయడం లేదు. ఇది వ్యక్తిపై దాడి కాదు, బీసీ సమాజం పైన దాడిగా మేము అనుకుంటున్నాము. బీసీలు ఎప్పుడు పైకి వస్తానంటే ఇట్లా దాడులు చేయడం ఇది కరెక్ట్ కాదు. బీసీలను ఇప్పుడు మొన్న కృష్ణా జిల్లాలో ఉప్పాల హారిక దంపతుల పైన దాడి, అదే ఉప్పాల హారిక దంపతుల మీద మా రమేష్ యాదవ్ గారు పోరాటం చూసి ఈరోజు ఓడ్చుకోలేక ఈరోజు పులివెందులలో మా రమేష్ యాదవ్ గారు దాడి చేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? ఇది కరెక్ట్ కాదు. సమాజంలో బీసీ నాయకత్వం అనేది ఉండాలి. బీసీ నాయకత్వాన్ని అణగతొక్కే ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఈ విషయాన్ని వెంటనే ప్రభుత్వం వారు చర్యలు తీసుకొని కఠినమైన చర్యలు తీసుకుని వాళ్ళు అరెస్ట్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. ఈ రోజు జ్యోతిరావు విగ్రహానికి పూలమాల వేసి నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షుడు రమేష్ యాదవ్ పై జరిగినటువంటి దాడి ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టుగా అని చెప్తా ఉన్నాము. ప్రజాస్వామ్యంలో వెళ్ళిపోవటం సహజము. ఆ ప్రజాస్వామ్యంలో వెళ్ళిపోవాలని తప్ప మీరు గుండాయిజం చేసి దాడులు చేసి అసలు ఎంత ఘోరం అంటే నిన్న జరిగినటువంటి దాడి ఎలాంటి ఘోరం అంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా వెళ్తా ఉంటే బీసీలు వారిని నిలువరించి కార్లు అడ్డపెట్టి గొడ్డళ్ళు రాడ్లు తీసుకొని వారిపై దాడి చేసి లాస్ట్ కు ఏది చేత కాక బండి మీద పెట్రోల్ వేసి గుప్పు పెట్టి వాళ్ళను సభ్యులను గౌరవించాలని ఒక కుట్ర జరిగింది రాష్ట్రంలో. బీసీలు ఎక్కడ ఉండేవారు? బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్. చంద్రబాబు నాయుడు గారికి ఇదేం కొత్త కాదండి. బీసీ దాడి చంద్రబాబు నాయుడు గారికి ఇదేం కొత్త కాదు. గతంలో నాయకుల సోదరులు కూడా మిమ్మల్ని కత్తిరిస్తా అని చెప్పేసి, రజక సోదరులు కూడా మిమ్మల్ని బండ చేసి బాక్తా అని చెప్పేసి చేసినటువంటి గుణాలు అనేకం ఉన్నాయి. మేము ఈ రోజు జరిగినటువంటి బీసీలో జరిగినటువంటి దాడులు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాబోయే రోజులు ఇలాంటి దాడులు మానుకోండి, ప్రజాస్వామ్యంలో నిలుపుకోండి, రాజ్యాంగబద్ధంగా నడవండి, ఆ విధంగా ముందుకెళ్లాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే ఎక్కడా లేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు న్యాయం జరగాలనే ఏకైక ఉద్దేశంతో రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎంతో మందిని బీసీలను ఉన్నతిలోకి తీసుకొచ్చి పదవులు కట్టబెట్టారు. అనుకోకుండా మన ప్రభుత్వం లేని పరిస్థితుల్లో రాష్ట్రంలో బీసీలు ఎక్కడైనా తిరిగి పెట్టే పట్టి ఎక్కడ ఉండకూడదు. అటువంటి వాళ్ళు ప్రచారాన్ని వినారు. జెడ్పీటీసీ ఎన్నిక అనేది రాష్ట్రంలో అతి చిన్న ఎన్నిక. ఆ చిన్న ఎన్నికను కూడా ప్రెస్టేజ్ తీసుకుని ప్రతి ఒక్కరిని కొట్టవలసిన అవసరం లేదు. ప్రజాస్వామ్యయుతంగా ఎలక్షన్లు జరపండి. ప్రజాస్వామ్యంలో గెలుపోవటం ఎవరికైనా సహజమే. ఎందుకంత ప్రెస్టేజ్ తీసుకొని ప్రతి ఒక్కరిని కూడా ఇళ్ల మీద దాడి చేసి పెట్రోల్ పోసి కాల్చడం అనేది చాలా తప్పు. ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తించాలని ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీలను ఎక్కడ కూడా అనదొక్కే ప్రయత్నం చేయకూడదని కోరుకుంటున్నాం. నంద్యాల ఎస్పీ అద్రా సింగ్ రాణా ఆదేశాల మేరకు మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జయరాం నంద్యాల పట్టణ కేంద్రంలోని బోన విజయం కళాశాల నందు ప్రస్తుత చట్టాలపై శక్తి యాప్, ఈవ్ టీజింగ్ మొదలగు వాటిపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ
ప్రస్తుత చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, ఎలాంటి క్లిష్ట సందర్భాలు వచ్చినా ఎదుర్కొనేలా సిద్ధంగా ఉండాలని మహిళలకు ఉపయోగపడే చట్టాల గురించి, వాటి ప్రాముఖ్యత గురించి వివరించారు. శక్తి యాప్, వాటి ప్రయోజనాలు, శక్తి టీం జిల్లాలో పనిచేసే విధానం గురించి వివరించారు. ఏదైనా కొత్త ప్రదేశం వెళ్ళినప్పుడు అక్కడ వన్ స్టాప్ వాట్స్ సాయం కోరే శక్తి యాప్లోని ఫీచర్స్ వివరించారు. ఏదైనా అపాయం వచ్చినప్పుడు మహిళలు తమను తాము రక్షించుకునేందుకు సెల్ఫ్ డిఫెన్స్ పై కూడా జిల్లా శక్తి టీం బృందాలుగా అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఎవరైనా ఈవ్ టీజింగ్ కు గురైతే పోలీసులకు సమాచారం అందించాలని, అత్యవసర సమయంలో ఉపయోగించవలసిన నెంబర్ల వివరాలను తెలియజేశారు. ఏ ఆపదలోనైనా 112కు కాల్ చేయాలని, సైబర్ నేరాలు జరిగినప్పుడు 1930 ఉమెన్ హెల్ప్ లైన్ మరియు చైల్డ్ మ్యారేజెస్ మొదలగు వాటికి 181కు డయల్ చేయాలని, చిన్నపిల్లల రక్షణ మరియు భద్రత కొరకు 1098, డ్రగ్స్ టోల్ ఫ్రీ నంబర్ 1972 మొదలగు వాటిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బోనవిజం కళాశాల ప్రిన్సిపల్ మరియు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ మరియు సబ్ డివిజన్ శక్తి టీం మెంబర్స్ పాల్గొన్నారు. అవగాహన తెలుపుతున్నాం. నేడు మా బోనవిజం జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థినులకు పోలీస్ డిపార్ట్మెంట్ వారు వచ్చేసి దిశ యాక్ట్, అదేవిధంగా శక్తి యాప్ అనేటువంటి అంశాలపైన, అదేవిధంగా చట్టపరంగా వచ్చేసి మహిళలకు వచ్చేసి ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక రకాలైనటువంటి రక్షణ విధానాల గురించి డిపార్ట్మెంట్ తరఫున వచ్చినటువంటి సిఐసార్ గారికి, అదేవిధంగా వాళ్ళ బృందానికి కూడా ఈ యొక్క అంశాలపైన అవగాహన కల్పించేందుకు కళాశాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నంద్యాల పట్టణంలోని పింగళి సూరణ స్మారక జిల్లా గ్రంథాలయంలో గురువారం సాహితీవేత్తలు, ఉపాధ్యాయులు, రచయితలు, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క జీవిత విశేషాలను ఈ సందర్భంగా వక్తలు తెలియజేశారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారి వర్ధంతి అంటే ఆగస్టు 7న సమర్పించినాడు. కానీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి తండ్రి పేరు దేవేంద్రనాథ్ గారు. ఇతడు బాల్యం నుండి మంచి ప్రతిభావంతుడు. కానీ 7వ సంవత్సరంలోనే ఇతను చాలా బాగా పద్యాలు రాసేవాడు. కానీ అతను కంటిన్యూ చేశాడు. ఈ 14 ఏట్లోనే అతను ఒక స్కూల్లో కొన్ని పద్యాలు రాసి వినిపించాడు. హెడ్ మాస్టర్ గారు అతని ప్రతిభను గుర్తించి చాలా అతను ప్రోత్సహించాడు. తర్వాత కొద్ది రోజుల తర్వాత తల్లిలో మరణించింది. వాళ్ళ విధంగా ఆమె చేసి ఆ ప్రతిభావంతం చేసింది. కానీ ఇతను మన ఎన్నో రకాలుగా వచ్చేది గ్రంథం రాశాడు. ఒక ఈ వరకు పాటలు రాశాడు. మనకు ఉండే జనగణమన జాతీయ కూడా ఒక రాసింది. అతను చాలా ఇంపార్టెంట్ పొందుతుంది. నమస్కారం, అందరూ నమస్కారం. ఈరోజు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి వర్ధంతి. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు సాహితీ రంగంలో ఎన్నో సేవలు చేశారు. అదే చిన్ననాటితనంలోనే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తన 7వ తరగతి చదువుతున్నాగానే బెంగాలీలో స్వతహాగా రచన చేయడం జరిగింది. వీటి ద్వారా ఉపాధ్యాయులకు, లెక్చరర్స్ కి ఎంతో మెప్పిన విధంగా చేసి బ్రిటిష్ వారి హయాంలోనే ఇతను ఇంగ్లీష్ లో కవితలు కూడా రాయడం జరిగింది. అదే అంతేకాకుండా మన పాఠ్యపుస్తకాలలో మనం 2వ పేజీ తెరగాని జనగణమన అనేది మనం కనిపిస్తుంటుంది. ఈ జనగణమన రూపు దాల్చడానికి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఎంతో సహకారం చేశారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు బెంగాలీలో ఎన్నో రచనలు. ఈ రచనలు కేవలం బెంగాలీలో పరిమితం కాకుండా ఇతర భాషలలో ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఇంగ్లీష్ లో కూడా ఇతని రచనలు ఎన్నో అవార్డులకి, గొప్ప నోబెల్ శాంతికి చిహ్నంగా మనకి నోబెల్ ప్రైజ్ ఇస్తారు. అట్లాంటి ప్రముఖులలో మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఉన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అసలు పేరు ఠాకూర్ అనే పదంతో ఉండేది. కానీ ఆంగ్లంలో వాడుక విధంగా రవీంద్రనాథ్ ఠాగూర్ అనే విధంగా మారిపోయింది. విధంగా మనం భాషను కాపాడకపోతే మన పేర్లే కాదు అన్ని మారిపోతాయి. అందుకనే మన భాష కూడా మనతో పాటు మన భాషను బతికించుకోవాలని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. నంద్యాల పట్టణం మున్సిపల్ పార్కులోని ఆయుష్ యోగా కేంద్రం నందు ఈ నెల 9వ తేదీ భగవాన్ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ఆయుష్ యోగా సేవా సమితి మరియు సత్యసాయి భక్త బృందం ఆధ్వర్యంలో ప్రారంభించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు నిర్వహించే కార్యక్రమాల వివరాలను మీడియా ద్వారా తెలియజేశారు. ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి వేడుకల సందర్భంగా మున్సిపల్ పార్క్ నుండి మండలి ఆయుష్ యోగా కేంద్రంలో ఈ శనివారం అనగా 9వ తేదీ
రక్షాబంధన్ కార్యక్రమంతో ఈ శత జయంతి వేడుకలను ప్రారంభిస్తున్నాం. ఈ శత జయంతి వేడుకల సందర్భంగా స్వామి జన్మదినం నవంబర్ 23 వరకు కూడా యోగా కేంద్రంలో ప్రతిరోజు ఇక్కడ సత్సంగము, భజన, అలాగే 100 సేవా కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరుగుతుంది. అనగా 100 సేవా కార్యక్రమాలంటే ఈ 100 సేవా కార్యక్రమాల్లో కుటుంబీసుల పంపిణీ, ట్రై సైకిళ్లు, మహిళలకు స్కూళ్ళకి వెళ్లే పిల్లలకు మామూలు సైకిళ్లు, అలాగే గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు, కంటి ఆపరేషన్లు, రక్తదాన శిబిరాలు, ప్రెగ్నెంట్ లేడీస్ కు మెడికల్ కిట్స్, అలాగే పేద విద్యార్థులు చదువుకునేందుకు వాళ్ళకు స్కూల్ ఫీజులు, ఇలా రకరకాల కార్యక్రమాలతో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. అంతేకాకుండా కొన్ని వృద్ధాశ్రమాల్లో, అనాథాశ్రమాల్లో వికలాంగులకు కావలసిన నిత్యావసర వస్తువులు కూడా ఈ శత జయంతి వేడుకల్లో వాటిని కూడా ఏర్పాటు చేస్తున్నాం. కావున ఈ శత జయంతి వేడుకలు విజయవంతం చేయుటకు నంద్యాల పట్టణ మండలి మరియు చుట్టుపక్కల గ్రామస్తులు, ఆయుష్ యోగా సేవా సమితి సభ్యులు, సత్యసాయి సేవా సమితి సభ్యులు అందరూ కూడా హాజరై విజయవంతం చేయాలని, రక్షాబంధంలో సోదర భావంతో ప్రతి సోదరికి రక్షగా ఉండాలని ఏ విధంగా రక్ష కడుతుందో అలాగే నీకు నేను, నీవు నాకు రక్ష అంటూ వీరిరు దేశానికి రక్ష అనే భావనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హాజరై ఇదే మా ఆహ్వానంగా మన్నించి హాజరు కావాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు, మాజీ శాసనసభ్యులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, మన రామకృష్ణ విద్యా సంస్థల అధినేత రామకృష్ణారెడ్డి గారు, మరియు కౌన్సిలర్ కండే శ్యామసుందర్ల గారు ఇచ్చేస్తున్నారు. మరియు 13 సంవత్సరాల తర్వాత మరలా సత్యసాయి ధ్యాన మండలి వ్యవస్థాపకులు దక్షిణయ్య గురుజీ గారు కూడా ఈ రక్షాబంధన్ కు ఇచ్చేసి వారి సందేశాన్ని సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది. కావున అందరినీ రావాల్సిందిగా, హాజరై జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. జై గురుదేవ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శిల్పా కుటుంబంపై విమర్శలు తగవు, చేతనైతే మీరు సేవా కార్యక్రమాలు చేయండి, హర్షిస్తాం వైఎస్ఆర్సీపీ నేతలు. బరి తెగించిన చంద్రబాబు గ్యాంగ్, ఈ దాడులు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు వైఎస్ఆర్సీపీ బీసీ నేతలు. ఈవ్ టీజింగ్ కు పాల్పడితే సమాచారం అందించండి పేర్కొన్న మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జయరాం. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు. ఈ నెల 9వ తేదీ భగవంత్ సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.